నీలిమ. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? మాది వినుకొండ అండి, ఇది అమ్మ వాళ్ళూరు. నష్టపేటకి వచ్చాము. ఎప్పటి నుంచి వస్తుంటారు ఈ టెంపుల్ కి మీరు? నాకు చిన్నప్పటి నుంచి మామూలుగా ప్రతి ఇయర్ వస్తూ ఉంటాము, విడిగా అయినా వస్తుంటాము. స్వామివారు బాగా ఫేమస్ కదా, మేము వస్తూ ఉంటాం, మాకు అలవాటు. ఎలా జరిగింది ఈ సంవత్సరం మరి దర్శనం? చాలా ఫ్రీగా, చాలా బాగుంది. అంటే కొంచెం జనాలు తగ్గారనే గానీ ఫెసిలిటీస్ అయితే అన్ని బాగున్నాయి. వాటర్ గానీ, ప్రసాదం కానీ, క్యూ లైన్స్ గానీ ఇబ్బంది అయితే ఏమీ లేదు. బాగా దర్శనం అయితే బాగా జరిగింది, బాగుంది. అన్ని బాగానే ఉన్నాయి. ఎక్కడ వచ్చే రోడ్లో అయినా గానీ ట్రాఫిక్ ఇలా ఏం లేదు, అంతా ఫ్రీగా బానే ఉంది. ఇబ్బంది పడింది అయితే ఏం లేదు, బాగుంది, అంతా బాగుంది. అంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, సో బాగానే అరేంజ్మెంట్ చేశారంట. ఆయన ఉన్నారు కాబట్టి బాగుందని చెప్పొచ్చేమో. అంటే అలా ఇంకా మాకు ఫస్ట్ నుంచి ఇంకా ఆయన మీద నమ్మకం. పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా చేస్తారు, బాగా చేశారు, చేస్తారు కూడా. చంద్రబాబు ముఖ్యమంత్రి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకు వెళ్తుందంటారా? ఖచ్చితంగా వెళ్తుంది. ఆ నమ్మకంతోనే వేసాం. ఆ నమ్మకాన్ని వాళ్ళు నిలబడతారు, బాగుంటది అంతా. ఆయన పరిపాలన కోసం బాగానే ఉందనుకుంటున్నారా? పబ్లిక్ బానే ఉంది. సుజాత. ఎక్కడి నుంచి వచ్చారండి? నర్సరావుపేట. రెగ్యులర్ గా వస్తుంటారండి? రెగ్యులర్ గా వస్తుంటాం. శివరాత్రి అంటే కోటప్పకొండ స్పెషల్ కదా, సో ఎలా ఉంది ఈ సంవత్సరం? అరేంజ్మెంట్స్ కావచ్చు, ఏర్పాట్లు కావచ్చు, ఏమనిపిస్తుంది? చాలా బాగా ఏర్పాట్లు చేశారు ఈ సంవత్సరం. చాలా లక్షలాది మంది జనం వచ్చారు. లక్షలు కూడా కాదు, కోట్లల్లో వచ్చారని ఒక అంచనా. ప్రభలు గాని అన్ని వచ్చినాయి. అందరూ దర్శనం చేసుకొని శివయ్య అనుగ్రహం పొందారు. చాలా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. రెగ్యులర్ గా వస్తుంటారు కాబట్టి లాస్ట్ ఇయర్ కి ఇప్పటికి ఏమైనా డిఫరెన్స్ తెలుస్తుందా? ఏర్పాట్ల విషయంలో డెవలప్ అంటే ఏమైనా బాగుంది అనిపిస్తుందా, లేదంటే ఏమైనా? ప్రతి సంవత్సరం డెవలప్మెంట్ పెంచుతానే ఉంటారు, ఎందుకంటే రెగ్యులర్ గా భక్తులు పెరుగుతూ ఉంటారు కాబట్టి భక్తులకు అసౌకర్యం కలగకుండా అందరికి సౌకర్యంగా ఉండేటట్లుగా దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తా ఉంటారు. బాగానే ఉందంటారు ఈ సంవత్సరం చాలా బాగా జరిగింది. చెప్పండి, మీరు చాలా ఏళ్ళ నుండి వస్తుంటారు కదా, ఏమనిపిస్తుంది? ఇప్పుడు దర్శనం చేసుకున్నారు, ఎలా జరిగింది దర్శనం? బాగుంది దర్శనం, ఇయ్యాల మట్టికి బాగుంది. మాకు ప్రశాంతంగా చూసాము స్వామిని. బాగానే తిరునాళ్ళు బాగా జరిగింది అన్నారు. నేను రాలేదు కదా, ఇవాళ మాకు తెలుసుకున్నాం బాగా జరిగింది అన్న. అన్న మీ పేరన్నా? భూపతిరావు అన్న. ఎక్కడి నుండి వచ్చారన్నా? కుండాలపాడు. నుండి వచ్చారు. ఎలా జరిగిందన్న దర్శనం? దర్శనం బాగానే జరిగిందన్న, బ్రహ్మాండం జరిగింది. రాత్రి తిరునాళ్ళ సంగతి అంటే తిరునాళ్ళు ఎలా జరిగింది ఈ సంవత్సరం? చేశారన్న, ఎప్పుడు మీద జనం ఫుల్ గా వచ్చారు. బ్రహ్మాండ ప్రేమలు కేవలం అని బ్రహ్మాండంగా చేశారు. ట్రాఫిక్ జామ్ కూడా బాగా అయింది, జనం కూడా ఫుల్ ఏ క్లాస్ చేశారన్న. అంటే మరి ఎక్కువ మంది ప్రజలు వస్తుంటారు కదా తిరునాళ్ళు చూసేందుకు కావచ్చు, అంటే స్వామివారి దర్శనానికి కావచ్చు. ఈసారి మరి ప్రభుత్వం వాళ్ళు కావచ్చు, అధికార యంత్రాంగం కావచ్చు, ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఎటువంటి ఇబ్బందులు లేకుండా బాగానే చేశారు? సౌకర్యం ఇబ్బంది లేకుండా బాగానే ఏర్పాటు చేశారన్న, బ్రహ్మాండం జరిగింది. వాటర్ కావచ్చు, ఇవన్నీ కానీ మజ్జిగ బ్యాట్లు కానీ అన్నం కానీ బ్రహ్మాండంగా పెట్టారన్న. మెడికల్ క్యాంప్ కూడా పెట్టారా? మెడికల్ క్యాంప్ కూడా పెట్టారు బ్రహ్మాండంగా, అది ఇబ్బంది లేకుండా బాగానే చేశారు. అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొదటి శివరాత్రి కదా ఇది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ టెన్యూర్ లో, సో బాగానే హ్యాండిల్ చేశారా? బాగానే చేశారన్న, ఏ క్లాస్ సూపర్ గా చేశారు. ఎవరికి ఇబ్బంది లేకుండా, ఎవరు లేకుండా బాగా సూపర్ గా చేశారు. స్వామి మీ పేరండి? రమేష్. ఎక్కడి నుండి వచ్చారండి? చిత్తూరు డిస్ట్రిక్ట్ అండి. ఎలా జరిగింది దర్శనం? బాగానే జరిగింది. అంటే ఇదే మొదటిసారి రావడం కోటప్పకొండకి? ఎంత ముందు ఎప్పుడైనా వచ్చారు? మరోసారి. ఎట్లా ఉన్నాయి ఇక్కడ భక్తులకు సంబంధించి ఇక్కడ ఏర్పాట్లు, గవర్నమెంట్ వాళ్ళు చేసిన ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. ఎటువంటి ఇబ్బందులు లేవు? ఏం లేదు సార్. తోపులాట కావచ్చు, ఇట్లా ఏం జరుగుతుంది? ఏం లేదు సార్, ఇబ్బంది లేకుండా బాగానే ఉంది. అదే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి శివరాత్రికి సంబంధించిన ఉత్సవాలు కదా, సో బాగానే చేశారా? బాగానే చేశారు. మేడం మీ పేరు? నా పేరు వరలక్ష్మి. ఎక్కడి నుండి వచ్చారండి? విశాఖపట్నం. తిరునాళ్ళ కోసం అంత దూరం నుండి వచ్చారు. చూసారా మరి కోటప్పకొండ తిరునాళ్ళు మొన్న? ప్రభలు ఇవన్నీ ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? ఫస్ట్ టైం అంటున్నారు. మేము ఫస్ట్ టైం ఇదే వింటాం, చూడటం కూడా ఇదే. మేము వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ వీళ్ళందరం కలిసి వచ్చాము. చాలా బాగుంది, ఎప్పుడు కూడా ఇలాంటివి చూడలేదు ఎప్పుడు. ఇదే ఫస్ట్ టైం, బాగుంది. జాతర ఎలా చేశారు? బాగుందంతా. ఎవరైతే దూరభారం నుండి వస్తారో ప్రయాణికులు కావచ్చు, భక్తులు కావచ్చు, వాళ్ళందరికీ ఇబ్బందులు లేకుండా బాగానే ఏర్పాట్లు చేశారు ఇక్కడ ఆలయం వాళ్ళు. అంటే మొన్న ప్రభల తీర్థం అయితే ఆ ప్రభల వరకే చూసాము. మేము ఓన్ గా ఇక్కడ హోమ్ టౌన్ కదా, అందుకని ఇక్కడ నుంచి వచ్చి మాకేం ఇబ్బంది ఏం అనిపించలేదు. అది బాగుంది, చాలా బాగుంది. ఇంకేం లేదు మేడం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి శివరాత్రి కదా ఈ టెన్యూర్ లో, సో ఆయన బాగానే హ్యాండిల్ చేశారా? భక్తులకు ఏర్పాట్లు కావచ్చు ఇవన్నీ బాగానే చేశారా? ఆ నయంలో బాగా జరిగిందా లేదని అడుగుతున్నాను మేము. ఓకే, అన్ని బాగున్నాయి, బాగానే చేశారు, ఏర్పాట్లు అన్ని బాగానే ఉన్నాయి. మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము వైజాగ్ నుంచి. మాది ఇక్కడే హోమ్ టౌన్. ఇక్కడే. రెగ్యులర్ గా వస్తుంటారు అయితే ఫ్రీక్వెంట్ గా? అంటే మేము యాక్చువల్ వైజాగ్ లో ఉంటాము, అపార్ట్మెంట్ లో వాళ్ళని వచ్చాము శివరాత్రి కోసం. ఎలా జరిగింది శివరాత్రికి సంబంధించి ఇక్కడ తిరునాళ్ళు కావచ్చు? చాలా బాగుంది, ఇవన్నీ బాగానే ప్రభలు అన్ని బాగున్నాయి.
ఎట్లా ఉంది గవర్నమెంట్ అరేంజ్మెంట్స్ ఎలా చేసింది ప్రయాణికులు అంటే భక్తులకు సంబంధించి? అన్ని బాగానే ఉంది. ఇబ్బందులు ఏం లేవు లేదు. అంటే ప్రెసెంట్ క్యూ లైన్ లో వాటర్ కావచ్చు ఇవన్నీ ఇస్తున్నారా? శివకుమార్ శివకుమార్ గారు దర్శనం అయిందండి? బాగా ఎక్కడి నుండి వచ్చారు కోటప్పకొండకి? పొన్నూరు ఓకే, ఎలా జరిగిందండి దర్శనం? బాగా జరిగింది. అభిషేకం చేయించాము. అభిషేకం చక్కగా చేశారు. అంటే చాలా ఫేమస్ కదా కోటప్పకొండ అంటే, శివరాత్రి చాలా మంది భక్తులు వస్తుంటారు. సో ఎలా జరిగింది ఈ సంవత్సరం? ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయి? భక్తులకి చాలా దూరం నుండి వస్తుంటారు కదా. ఏర్పాట్లన్నీ బాగున్నాయి. అంతా మంచిగా. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొదటి శివరాత్రి కదా ఇది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత. సో గవర్నమెంట్ వాళ్ళు కావచ్చు, ఆలయ సిబ్బంది కావచ్చు, బాగానే ఏర్పాట్లు చేశారు. అంత ఏర్పాట్లన్నీ బాగా చేశారు. భక్తులకు ఇబ్బంది లేకుండా. ఇబ్బంది లేదు. బాగా. మీ పేరండి? అప్పారావు, నాగప్పారావు. ఎక్కడి నుండి వచ్చారండి మీరు? జోసిల్ కంపెనీ స్టేజ్ స్పాన్సర్ ఇచ్చాం. ప్రతి సంవత్సరం మేము ఇస్తాం కోటయ్యకొండకి స్పాన్సర్డ్. ఇప్పుడు తీసుకెళ్ళడానికి వచ్చాం, దర్శనం చేసుకుని వచ్చాం. తిరునాళ్ళలో వచ్చారండి? వచ్చాం. తిరునాళ్ళు ఎలా జరిగిందండి మొన్న? బ్రహ్మాండం చేశారు. స్వర్గ అన్ని బాగానే ఉన్నాయి. చాలా బాగుంది, చాలా చక్కగా. అంటే ట్రాఫిక్ కావచ్చు బాగా అన్ని చక్కగా ఉన్నాయి. మామూలు అందరికి బాగానే ఇచ్చేసుకున్నారు. పోలీసులు కానీ అంతా బాగానే ఇచ్చారు. గత ఏడాదికి ఈ ఏడాదికి ఏర్పాట్లు ఏమైనా మెరుగనిపించింది? చాలా బాగుంది. పోయినసారి కంటే కూడా ఇంకా బాగా చేశారు ఈ సంవత్సరం కూడా. మొత్తం ఏర్పాట్స్ కానీ కింద కానీ బార్ గేట్స్ కానీ అన్ని కరెక్ట్ గా ఉన్నాయి, చాలా చక్కగా. అంటే చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి ఇది కదా అంటే ఈ టెన్యూర్ లో, సో ఆయన బాగానే చేశారంట. బాగానే చేశారు, బ్రహ్మాండంగా బాగానే ఇచ్చారు. బాగానే ఉంది. థ్యాంక్ యూ. ఓకే.